హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. సో ఎలా ఉన్నారు? వన్ థింగ్ అండి, సోషల్ మీడియాలో ఒకరినొకరిని బ్లైమ్ చేసుకోవడం, ఒకరినొకరిని విమర్శించకుండా వీళ్ళు ఎదగరు అనమాట. సో విమర్శించుకోవడాలు పొలిటికల్గా లేకపోతే రకరకాలుగా ఫన్నీ వీడియోస్ వల్ల అన్ని విధాలుగా విమర్శించుకునే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. సో విమర్శించడం నేను మొదలుపెట్టానంటే చాలా ఉంటాయి, బట్ నేను ఆ కోణంలోకి వెళ్ళను. అయితే వన్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అమ్మ తేజ మినిస్ట్రీ అంట, మోకాళ్ళ మీద ఉండి దేవుడు ఏం చెప్పాడు, తలపేసుకుని లోపలికి వెళ్ళి ప్రేయర్ చేయమనంటే వీళ్ళు పబ్లిక్గా మోకాళ్ళు వేసి ఏదేదో సాధించేసినట్టుగా. ఆ ప్రార్థన వల్ల ఏమన్నా ఉపయోగపడిందంటే లేదు. పబ్లిసిటీని కోరుకుంటారండి. పెద్ద పెద్ద సేవకులు ఇదివరకు రోజుల్లో సేవ చేసిన అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళు ఇలా బయటకు వచ్చారా? అప్పుడు కూడా ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి. అప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చారా? పబ్లిసిటీని కోరుకునే వ్యక్తులండి. 5 నిమిషాలు చేసిందో 10 నిమిషాలు చేసిందో మోకాళ్ళు అవి మళ్ళీ పబ్లిసిటీ కోసం పెట్టడం. మోకాళ్ళు వేసి 2 చేతుల పైకెత్తి అమ్మగారు ప్రార్థన. ఓ గ్రేట్! ఇలాంటి గ్రేట్ ఉమెన్స్ ఉన్నారు, కానీ ఏమన్నా సాధిస్తారంటే ఏమీ సాధించలేరు. ఎందుకంటే దేవుడు చెప్పాడండి, ఇక్కడ ప్రజల చేత నువ్వు మెప్పించబడితే పరలోకంలో మెప్పు కలగదు ఇంకా. సో అసలు ఎటుపోతుందండి సమాజం? పెద్ద పెద్ద భక్తులు ఎంతో సేవ చేశారు, చనిపోయారు. ఒక్క డ్రెస్సు 2 డ్రెస్సుల్లో వాళ్ళకు ఉండే పేదరికంతో పరిచయం చేశారు. సువార్త కోసం రాత్రనక పగలనక శరీరాన్ని నలగొట్టుకున్నారు. ఎండనక వాననక మంచనక ప్రేమను పంచారండి. క్రీస్తు ప్రేమ ఇప్పుడు అలా లేదు, అంత కల్తీ భక్తి. ఆవిడ 5 నిమిషాల కోసం 5 నిమిషాలు వీడియో కోసం చేసిందేమో. రోజంతా మోకాళ్ళ మీద ఉండమని ఉంటాను నేను. మనకు వస్తాయా లైక్ల కోసం కాదు నేను, కానీ సత్యం తెలుసుకోవాలి, అది నేను మాట్లాడేది. సరే, సో నాకు చాలామంది మేడం మీ రీల్స్ బాగున్నాయండి అంటారు. సో హ్యాపీ. లైకులు చేయట్లేదు. లైకులు చేసి నాకు కాల్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు మీరు అస్తమానం కాల్స్ చేస్తూ ఉంటారు? మీకు తెలుగులో చెప్తే అర్థం కదా, ఇంకా ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుని చెప్పాలి? నాకు కాల్స్ మాత్రం చేయొద్దు, నేను ఎవరికి రిప్లై ఇవ్వడం లేదు. ఓకే ఓకే సరే, ఒక విషయం మీకు బైబిల్లో నుంచి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో లాగానే ఆ దినాల్లో కూడా కొన్ని డిబేట్లు జరిగినాయి, ఫేస్ టు ఫేస్ అనమాట. ఎంత రోషం కలిగి సేవకులు ఉండేవాళ్ళు అంటే, దేవుడు చెప్పమన్నది వెళ్ళి చెప్పేసేవాడు అంతే. చావైనా బ్రతికైనా, మెడ తీసేసినా లేకపోతే వాళ్ళని తరిమి వేటాడి వెంటాడుతున్నా కూడా. సో ఏలియా ప్రవక్త ఉన్నాడండి, ఎంత పవర్ఫుల్ అంటే మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 1 రాజుల గ్రంథం. ఇక్కడ అంతటి గిలాదు కాపురస్తుడైన కాపురస్తు సంబంధించిన, నేను టైం కూడా చూసుకుంటాను అందుకే గబగబా చెప్తున్నాను. తిష్బీయుడైన ఏలియా అహాబునకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి. ఇక్కడ ఏం చెప్పాడంటే, దేవుడు ఒక మాట చెప్పమన్నాడు, చెప్పాడు. అది ఏం మాట? 3.5 సంవత్సరాలు వర్షం పడదు, మంచు కూడా పడదు, వర్షం కూడా పడదు అని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు? రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఆహాబు దగ్గరికి వెళ్ళి. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఆహాబు గురించి మనం పరిశీలన చేస్తే, ఒమ్రీ కుమారుడైన, మీకు 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయము 30. ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాడు. నేబాత కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టు స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన తత్పేల కుమారుడైన యెజెబెలును వివాహము చేసుకుని బయలుదేవతలను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరములను, బయలునకు ఒక బలిపీఠము కట్టించి, మరియు ఆహాబు దేవతా స్తంభమును నిలిపి
ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు కోపము పుట్టించెను. చూసారా, దేవుడికి ఎక్కువ కోపం రప్పించాడు. కాబట్టి ఈరోజు నేను క్లుప్తంగానే చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే లెంగ్త్ అయిపోద్ది వీడియో. సో ఆహాబు దేవునికి కోపం పుట్టించాడు. అలాంటి పరిస్థితిలో ఈ ఏలియా వెళ్ళి 3.5 సంవత్సరాలు మంచు కూడా పడదు. ఎలా ఉంటుందండి, మంచు కూడా పడదు, వర్షం కూడా పడదు. 1 సంవత్సరం పడకపోతే జనాలు అల్లాడిపోతారు కదా. 3.5 సంవత్సరాలు పడదని ఇక్కడ దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. సో యెజబేలు చాలా విగ్రహారాధికురాలు, చాలా నీచమైన స్త్రీ అండి, అధికారము కోరే స్త్రీ అండి. ఇక్కడ కనబడుతుంది తన చేతులకి రక్తోపరాధం. ఎంతమంది సేవకులను వెంటాడి చంపుతూ ఉన్నప్పుడు మరి అక్కడ ఆహాబు గృహ నిర్వాహకుడే దాచిపెడతాడు. తెలుసా మీకు? ఎంత గొప్ప విషయం. గృహ నిర్వాహకుడై ఉండి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అక్కడ చెప్తూ ఉంటాడు. తర్వాత ఏలియాతో చెప్తాడు ఆ మాట, మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. రాహాబు చంపుతున్నప్పుడు నేనేం చేశానో మీకు తెలుసు కదా. యెజబేలు చంపుతూ ఉన్నప్పుడు నేనేం చేశానో తెలుసు కదా అని ఒబద్య చెప్తూ ఉంటాడు. సో చాలా చక్కని విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అంత పవర్ఫుల్ కలిగి ఉండేవాళ్ళు. దేవుడు ఏం చెప్పమంటే అదే చెప్పేవాళ్ళు. నిస్వార్థమైన సేవ చేశారు. దేవుడి కోసం ప్రాణాలే అర్పించారు. 12 మంది శిష్యులు కూడా మనకు తెలుసు కదా. సో అలాంటి సేవ ఈ రోజుల్లో ఉందా? సత్యం కొరకు నిలబడే సేవ, నిస్వార్థమైన సేవ ఎక్కడుందండి? లేదు. భయపడే సేవ, పిరికిబద్దులుగా ఉంటున్నారు. ఏం చెప్తే ఏం జరుగుద్దో, లబ్ధి కోసం తొందరగా రీచ్ అవ్వాలంటే 4 కల్పితాలు చెప్పేద్దాం, తొందరగా రీచ్ అయిపోద్ది. మా ఏరియాలో ఒక స్త్రీ ఉండేది, రాజా, మీకు తెలుసు. దయ్యం పట్టిన మనిషిని తీసుకొస్తే, రాజా ఊరెవరో తెలిసినట్టు కామెంట్ చేయండి. ఏ రాజా? ఇక్కడ అనకాపల్లి దగ్గర ఇంకో రాజా ఉంది. వాళ్ళ హస్బెండ్ స్టీల్ ప్లాంట్ జాబ్ చేసేవాళ్ళు. ఈవిడేమి ఇక్కడ కొండ మీద సేవ చేసేది. అన్ని జనులు వెళ్ళినప్పుడు వాళ్ళకి అనుకూలంగా దయ్యం పట్టిన మనిషిని తీసుకొచ్చినప్పుడు 100 కొబ్బరికాయలు తీసుకురండి అని, ఆ కొబ్బరికాయలన్నీ ఈవిడ ఉంచుకోవడానికి ఒక కొబ్బరికాయ ఒక్కొక్కటి కొట్టి అలా ఒక 100 వరకు తెప్పించేది. ఒక కొబ్బరి నూనె లేదేమో పాస్టర్ గారికి. భక్తి ఎట్టిపోతుందండి, సమాజం సొసైటీ ఎట్టిపోతుంది. నమ్మకమైన సేవకులకి సపోర్ట్ చేయడం లేదు ఈ రోజుల్లో, గమనించడం లేదు. దురద చెవులు కలిగి వింటూ మాత్రం వింటున్నారు, దానిని గైకుంటలేదు. సో ఇలాంటి స్త్రీల వల్ల సమాజానికి ఏమొస్తుందండి? ఏమొస్తుంది చెప్పండి? పాపము అది శాపంగా వెంటాడింది. ఆహాబు రక్తం చివరికి కుక్కలు నాకినాయి. మీకు చెప్తాను, రాబోయే ముందు రోజుల్లో చెప్తాను. ఓకేనా? ఇదే కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏలియా పవర్ఫుల్ కలిగిన మాట దేవుడు చెప్పాడు. సో అక్కడి నుంచి ఇంకా ఏలియా ఏం చేశాడంటే, ఆహాబు వెతుకుతూ ఉన్నాడు, భార్య వెతుకుతూ ఉంది, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు. మీరు ఆ అధ్యాయం చదువుకోండి, 17వ అధ్యాయంలో మీకు అనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టైం నేను వివరిస్తాను. థ్యాంక్ యూ.